అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగోవాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ స్వర్ణాస్ లైఫ్ లైన్. మీకో కథ చెప్తాను. ఈ కథ భగవంతుని మీద మనకున్నటువంటి భక్తి శ్రద్ధలు ఎలా ఉన్నాయి? ఆ భగవంతుని యొక్క రూల్స్‌కి అంటే ఆయన యొక్క నియమాలకి మనము కనెక్ట్ అవుతున్నామా లేదా అనేది ఈ కథ యొక్క సారాంశం. ముగ్గురు భక్తుల్ని ఎన్నుకున్నారు భగవంతుడు. 3 రకాల వ్యక్తిత్వాలు గల భక్తుల్ని ఎన్నుకున్నారు. వాళ్ళ దగ్గరికొచ్చి ఒక మొదటి భక్తుడి దగ్గరికొచ్చి ఆయన కొంత బంగారపు మూట ఇచ్చారు. ముగ్గురికి సమానంగానే ఇచ్చారు. ఇచ్చి నేను మరలా ఒక 3 మంత్స్ తర్వాత వస్తా. ఓకే. 1 ఇయర్ తర్వాత వస్తా. 1 ఇయర్ తర్వాత వచ్చిన తర్వాత నువ్వు దీన్ని ఏం చేస్తావో నువ్వు చల్లగా ఉండాలి, చక్కగా ఉండాలని చెప్పారు. సేమ్ రెండో భక్తుడి దగ్గరికొచ్చి ఆయన దగ్గరికి అలా చెప్పారు. ఈ వేరు వేరు ఊర్లో ఉన్నారు వీళ్ళు. మళ్ళీ మూడో భక్తుడి దగ్గరికొచ్చి కూడా అలాగే చెప్పారు. ఆ బంగారపు మూట తీసుకుని వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. 1 ఇయర్‌కి తర్వాత వస్తారంటే గాడ్‌ని ఎలా ఇంప్రెస్ చేయాలి? అసలు దేవుడిని ఎలా ఉపయోగించుకోవాలి? దేవుడిని ఎలా వాడుకోవాలి? అనేది ఈ కాన్సెప్ట్ అన్నమాట. మొట్టమొదటి భక్తుడు ఏం చేశాడంటే, అబ్బా! భగవంతుని దగ్గరికొచ్చాడు. నాకు మూట ఇచ్చాడు. చాలా సంతోషం అని చెప్పి భగవంతుని ధ్యానంలోనే ఉన్నాడు. అంటే తనకొక హౌస్ ఉంది. ఈ మూట అది అతని యొక్క దేవుని గుడి కాదు ఆ ప్లేస్‌లో అంటే ప్రేయర్ ప్లేస్‌లో పెట్టుకొని అసలు తన సాంబ్రాణి పెట్టుకొని పూజలు చక్కగా పువ్వులు అన్నీ ఎంత భగవంతుడు అంటే పిచ్చిగా ఆయన ధ్యానము నామము స్మరించుకుంటానే ఉన్నాడు. ఏ కోరికలు లేకుండా ఏమీ లేకుండా భగవంతుని మాత్రం ప్రేమిస్తానే 1 ఇయర్ అలా చూస్తా ఉన్నాడు ఈ భక్తుడు. పూజ గదిలో పెట్టారు అన్నీ. అయితే తను చేసిన పూజకి సంబంధించినటువంటి పువ్వులు కానీ సాంబ్రాణి కానీ లేకపోతే ఏదన్నా ఆ యొక్క వచ్చినటువంటి అంతా కూడా ఓ చోట పెడితే చాలా పెద్ద కుప్పలాగా అయిపోయిందనమాట. అంత భక్తి. మార్నింగ్ లేవగానే దేవుని యొక్క నామము భగవంతుని నామము స్మరించుకుంటా ఉన్నాడు మొదటి భక్తుడు. రెండోడు ఏం చేశాడంటే శుభ్రంగా దాన్ని అమ్మేసి గోల్డ్ అమ్మేసి చక్కగా ఎంజాయ్ చేస్తా దేవుడు ఇస్తాడు ఎందుకివ్వడు ఇలాగో మళ్ళీ మూట తెస్తాడు అని చెప్పి తింటా తాగుతా ఇంకా తిండి మీద ఏ పని చేయకుండా దేవుడు ఇస్తాడు అనుకుంటా ఉన్నాడు. ఖర్చు పెట్టేశాడు. ఇంకా మూడో వ్యక్తి ఏం చేశాడంటే దాన్ని తీసుకుని అమ్మి కొంత డబ్బు పేదవాళ్ళకి ఇచ్చి కొంత తన దగ్గర ఉంచుకొని ఏం చేస్తున్నాడు? భగవంతుణ్ణి అడుగుతా ఉన్నాడు. ప్రతి క్షణము భగవంతుని అడుగుతానే ఉన్నాడు. అన్ని విషయాల్లో భగవంతుని అప్లై చేసుకుంటానే ఉంటున్నాడు. ఆరోగ్య విషయంలో భగవంతుని అడుగుతున్నాడు. ఐశ్వర్య విషయంలో భగవంతుని అడుగుతున్నాడు. ఎవరికైనా హెల్ప్ చేయాలంటే భగవంతుని అడుగుతున్నాడు. ఏం చేయాలన్నా భగవంతుని అడుగుతానే ఉన్నాడు. అస్సలు ప్రతి దాంట్లోనూ గాడ్ని అప్లై చేసుకుంటానే ఉన్నాడు ఈ మూడో భక్తుడు. అయితే తనకి ఇచ్చిన డబ్బు అలాగే ఉంది. చక్కగా జనసంచారం తనతో ఫ్రెండ్షిప్లు బాగానే ఉన్నారు. వాళ్ళు ఏ కోరికలు కావాలన్నా తనతో రిలేషన్స్ బాగానే ఉన్నారు. ఏది కావాలన్నా భగవంతుని అడగడం పొందుకోవడం ఆ డబ్బు మాత్రం అలాగే ఉంది. కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత చెప్పిన టైంకి భగవంతుడు వస్తే మొదటి భక్తుడు చెప్పినప్పుడు చూసి మొదటి భక్తుడు ఏమనుకున్నాడంటే నన్ను చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు కాదు మెచ్చుకుంటాడు. ఎందుకంటే అస్తమాను భగవంతుని నామంలోనే ఉన్నాను, ఆయన నామం తప్ప ఏమీ లేదు లైఫ్లో, అంతా ఆయనే ఉన్నాడు, నన్ను చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు అని మెచ్చుకుంటే ఎదురు వచ్చాడు దేవుడు. రాగానే చూసి అన్నాడు, నువ్వు నా నామంలోనే ఉన్నావు, నువ్వు ఉండి దేనికి ఉపయోగం? నన్నే స్మరించమని నేను చెప్పానా? అలా చెప్పలేదుగా. మానవుడిగా నువ్వేం చేయాలి? యు ఆర్ రాంగ్. రెండో వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఇంకే ఇస్తావో చేస్తావో అన్నావు, నన్ను అడిగావా? నన్ను ఏం అడగలా. ఇచ్చిన డబ్బు ఎంజాయ్ చేసావు, ఖజానా ఖాళీ పెట్టేశావు. ఇంకో మూడో వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి అస్సలు నేను నీకు మూట ఇచ్చి కదులుదామనేసరికి నన్ను కదలలేదు. నేను 1 ఇయరే కాదు ఒక్క క్షణం కూడా వెళ్ళాల, నీ దగ్గరే ఉన్నా. నేను ఇచ్చిన డబ్బుకు నువ్వు పేదవాళ్ళని ఆశ్రయించావు, అవసరత ఉన్న వాళ్ళతో ఆశ్రయించావు, చక్కగా డిస్కస్ చేసావు. తర్వాత నన్ను కదలలేదు, ప్రతిదీ నన్ను అడుగుతానే ఉన్నావు, పొందుకుంటానే ఉన్నావు, అడుగుతానే ఉన్నావు, పొందుకుంటానే ఉన్నావు. యు ఆర్ రైట్, నేను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను, నువ్వు ఏది అడిగితే అది ఇస్తానే ఉంటాను అని చెప్పాను. మనకు అర్థమైందా? ఈ ముగ్గురులో ఏ రకంగా ఉండాలి మనం? గాడ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆయన అడిగితే ఇస్తాడు, ఏదైతే అది ఇస్తాడో అది పొందుకుంటాడు. సో మనం మూడో భక్తుల్లాగా భగవంతుని కదలలేకుండా మన మదిలో ఉంచుకొని, మన ఆలోచనలో ఉంచుకొని, మన తలంపుల్లో ఉంచుకొని, మన క్రియల్లో ఉంచుకొని గాడ్ ప్రిన్సిపల్స్ ఏంటో తెలుసుకొని మనం ఫాలో అయితే లైఫ్ చాలా బాగుంటుంది.
ఓకే, మూడో భక్తుల్లాగా హ్యాపీగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.